ప్రెగ్నెన్సీ రావటం లేదని 12 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతూ చివరికి 2 ఐవీఎఫ్లు రెండు ఐయుఐలు ఇలా చేయించుకున్నా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. అలాంటిది ఇక్కడికి వచ్చాక మన దగ్గరికి బెంగళూరు నుంచి విజయవాడ వచ్చాక కేవలము 15 రోజుల్లోనే ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు. ఎలా అనేది వారి మాటల్లో విందాం. ఆనందరెడ్డి గారు, నమస్కారం అండి. నమస్కారం. మన గురించి మీకు ఎలా తెలిసింది? బెంగళూరులో ఉన్నారు, ఉదయం విజయవాడ. మరి ఎలా తెలిసింది? మీరు అంత దూరం నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు? అంటే యూట్యూబ్లో చూశారు, మా వీడియోలు యూట్యూబ్లో చూసి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్ ఇక్కడ రావడం. యూట్యూబ్లో చూసినప్పుడు కూడా మీకు అనిపిస్తుంది కదా, చాలా వీడియోలు వస్తాయి యూట్యూబ్లో, నమ్మబుద్ధి కాదు. ఏమిటి మనకి ఐవీఎఫ్లే చేయించుకున్నాం, ఐయుఐలు చేయించుకున్నాం, మరి ఎన్ని చేసినా కూడా మనకు రాని ప్రెగ్నెన్సీ ఆయన న్యాచురల్గా తెప్పిస్తానంటున్నాడు. మరి అది కన్ఫామేనా? ఎంతవరకు వస్తుంది అనేది మరి మీకు నమ్మకం ఎట్లా కలిగింది? కష్టం కదా నమ్మకం. అంటే నేను 1 or 2 times నేను చూశాను సార్. అమ్మాయి అదే 1 month 2 months బాగా థింక్ చేసి అవును సార్ చాలా డీప్గా అవును సార్ డిసైడ్ తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. సో ఆ వీడియోలు చూశాక మీకు నమ్మకం కలిగింది? జస్ట్ ఎన్నో 100% కలిగింది ఆవిడకి. నేను చెప్తానే నేను 1 or 2 times చూసి ఓకే యాక్సెప్ట్ చేసి వచ్చాము సార్. ఎందుకంటే 1 కాదు 2 కాదు, కొన్ని వేల వీడియోలు మనం సక్సెస్ వీడియోలు ఉంటున్నాయి. చాలా వరకు చూసి మీరు ఇంకా 2 ఐవీఎఫ్లు 2 ఐయుఐలు ఇవే పోయినాయి. కొంతమంది 6 ఐవీఎఫ్లు పోయిన వాళ్ళకి కూడా ఇక్కడ ప్రెగ్నెన్సీలు వచ్చాయి. అలాంటి వీడియోలు కూడా ఉన్నాయి. మనకు సర్జరీలు పోయిన వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీలు వచ్చాయి. అసలు ఇంతకీ మీకు పెళ్ళై 12 ఏళ్ళు అయింది. మరి మీకు అక్కడ ఈ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి వాళ్ళు ఏం కారణాలు చెప్పారు? ఫస్ట్ అంటే మాకు ఫస్ట్ ఒక బాబు అయినాడు, ఒక బిడ్డ పుట్టాడు. పుట్టినాక అంటే పెళ్ళైన వెంటనే పుట్టేశారు. 1 year 1.5 years ఏం ప్రాబ్లం లేదు, చక్కగా న్యాచురల్ గా పుట్టేశారు. తర్వాత అమ్మాయికి సోరియాసిస్ రావడం వల్ల మెడిసిన్ మళ్ళీ 3-4 months వచ్చింది. ఆ టైంలో మేమే రిజెక్ట్ చేసినాం. డాక్టర్ చెప్పాడు ఈ మెడిసిన్ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది, ఏదో ఒకటి ట్రీట్మెంట్ తీసుకొని. సరే మనకు టైం ఉంది కదా, మళ్ళీ నెక్స్ట్ చూసుకుందాం అనుకొని అప్పుడు రిజెక్ట్ చేసినాం. తర్వాత ఈ 8 years 9 years రాలేక వచ్చిన 3rd month లోనే ఫెయిల్యూర్ అయిపోయింది. ఫస్ట్ లో వచ్చినవి కూడా 3rd month లోనే పోయాయి. అప్పుడు కోవిడ్ లో కూడా వచ్చి హార్ట్ బీట్ లేదు అని 3rd month అయిపోయినది, హార్ట్ బీట్ లేదని అబార్షన్ చేసి మళ్ళా వేరే పెద్ద హాస్పిటల్కి పోయి ఐవీఎఫ్. ఇక గ్యాప్ 10 ఏళ్ళు వచ్చేసింది కదా, మరి ప్రెగ్నెన్సీ బిడ్డకి మన గ్యాప్ వచ్చేస్తుంది, ఇంకొక బిడ్డ ఉండాలి, ఒక బిడ్డతో పాటు ఆడుకోవడానికి ఇంకో బిడ్డ ఉంటే బాగుంటది అని అందరూ చెప్పడంతో బాగా ప్రయత్నాలు చేశారు. ఇక గత కొన్ని సంవత్సరాల నుంచి బాగా ప్రయత్నం చేశారు. ఐయుఐలు అంటే ఐయుఐలకి వెళ్ళారు, ఐవీఎఫ్ ఆఖరికి ఐవీఎఫ్ కూడా బ్లైండ్ ఎక్కడ చెప్పినా వెళ్ళిపోదామని అమ్మాయి థాట్ వచ్చేసి ఐవీఎఫ్ కూడా వెళ్ళారు. ఆల్మోస్ట్ 1 నెలలోనే 50 ఇంజెక్షన్స్ వాళ్ళు చేయడం జరిగింది. తట్టుకుంది పాపం బిడ్డ కోసం. మరి ఇంజెక్షన్లు చేయించుకున్న 2వ రోజు 5వ రోజు 7వ రోజు 9వ రోజు అని ఇలా రోజుకి రోజు ఇంజెక్షన్లు, డైలీ ఇంజెక్షన్లు. మెడిసిన్ అయితే చెప్పక్కర్లేదు, కొన్ని గుట్ల మందులు వాడేశారు, చంచులు, ఫలితం రాలేదు. మరి ఇక్కడ మీరు విచిత్రంగా 15 రోజుల్లోనే సక్సెస్ అయ్యారు, అది కూడా ఒక్క ఇంజెక్షన్. 8 days 10 days టాబ్లెట్ తీసుకున్నాం అంతే. మళ్ళీ అమ్మాయి చెక్ చేసుకుంది, కన్ఫామ్ అయింది, మీకు ఇంటిమేషన్ చేసాము. మళ్ళీ ఇక్కడ వచ్చి ఇమీడియట్లీ మెడిసిన్ తీసుకుంటే ఇమీడియట్లీ 1 day కూడా వెయిట్ చేయకుండా వచ్చేసాము. అక్కడ ఐవీఎఫ్ సెంటర్లో నెలకి 50 ఇంజెక్షన్ చేసుకున్న రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ ఒక ఇంజెక్షన్తో వచ్చిందంటే మ్యాజిక్ కనిపించలేదా మీకు? ఇద్దరికే ఇచ్చారు సార్ ఆ రోజు. అది పైగా అక్కడ వైఫ్కే ఇచ్చారు, అవును. ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఒకటే ఇచ్చాం ఇంజెక్షన్, ఒకటే. అది కూడా టీకా, అది కూడా క్రిములకి. మనం ఏదో హార్మోన్లకి ఇచ్చినవి కాదు, అక్కడ హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు, మనం క్రిములకి ఇచ్చాం ఒక టీకా. ప్రపంచంలో ఎవరన్నా అసలు ఒక క్రిమికి టీకా తీసుకోవాలని ఇంతవరకు మీరు తిరిగాక ఎక్కడన్నా చెప్పారా? ఎక్కడా లేదు సార్. పైగా జెంట్స్కి చూడడం కూడా ఇక్కడే అనిపించింది సార్. ఏ హాస్పిటల్ కూడా ఫస్ట్ టైం వాళ్ళు వైఫ్కే చెక్ చేసేస్తారు, వైఫ్కే మందులు ఇస్తారు, చంచులు. లేదా హస్బెండ్ చెక్ చేస్తారు, హస్బెండ్ మెడిసిన్ ఇచ్చేవాళ్ళు అంతే. కానీ ఇక్కడ వైఫ్ హస్బెండ్ ఇద్దరిని చెక్ చేయడం ఫస్ట్ టైం ఇక్కడే చూసారు మీరు. ఇద్దరికి మెడిసిన్, సేమ్ మెడిసిన్ ఇచ్చాం మేము. అంటే చెక్ చేయకుండా ఫస్ట్ నార్మల్గా ఇంజెక్షన్ ఇచ్చేసారు అంతే.
ఫస్ట్ ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ రిపోర్ట్లకు మళ్ళీ రిపోర్ట్లను బట్టి మెడిసిన్ ఏమో మీకు 2 months వాడమన్నాం, కానీ 15 daysలోనే మీకు వర్కౌట్ అయిపోయింది. అప్పటికే టీకా పనిచేయడం మొదలెట్టింది. టీకా ఎఫెక్ట్తో మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. నెల రాలేదు, ఇక 10-11 daysలోనే అయిపోయింది. మీకు చెప్పి అక్కడి నుంచి ఇక్కడ రావడం 15 days. దాదాపు 10 ఏళ్ల నుంచి బాధపడుతున్నది. ఐవీఎఫ్లు చేసిన రాంది, ఐయుఐలు చేసిన రాంది. మరి ఇక్కడ ప్రెగ్నెన్సీ అనేది చాలా సింపుల్గా ఒక ఇంజెక్షన్, ఒక టీకాతోనూ, ఒక 10-15 రోజులు మందులతోనూ వచ్చింది. మరి మ్యాజిక్ లాగానే ఉందా ఇది? 100% సార్. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అని పేరు పెట్టిన దానికి మీకు మ్యాజిక్ అనేది ఫీల్ అయ్యారు. మాకు ఇది 100% సక్సెస్ రేట్ వస్తే మా వల్ల 100 మందికి మేము అక్కడ ఉండే నియర్ బై ఉండే వాళ్ళ ప్రాబ్లమ్ సజెషన్ చేయాలని మేము కానీ మనకు డెలివరీ వరకు డిలే చేసి చెప్దామని. అవునవును. అంటే మనకేమైందంటే ఫస్ట్లో కొన్ని అబార్షన్లు ఉన్నాయి. 10 ఏళ్ళు అప్పుడు పెళ్ళైన కొత్తలో వచ్చిన ప్రెగ్నెన్సీ మొత్తమే కాకుండా అబార్షన్లు కూడా అయినాయి. అది కూడా ఎర్లీగా పోయినాయి. కాబట్టి అది కూడా దాటాక మనం చెప్తే మీకు కూడా కాన్ఫిడెంట్గా ఉంటుంది. అందుకే మనం చెప్పాము. అది ఎలా అసలు నిలబడింది అనేది చెప్తా నేను. అసలు ఎందుకు రాలేదు 10 ఏళ్ళు, ఇక్కడ ఎలా వచ్చింది అనేది చెప్తాను. ఆ తర్వాత అప్పుడు ఎందుకు పోయాయి, ఇప్పుడు ఎందుకు నిలబడగలిగింది అనేది కూడా చెప్తాను. ఇది మీరు టెస్ట్ చేయించుకున్న స్కానింగ్ సెంటర్ దగ్గర మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే అక్కడ దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోమన్నాం. మీరు మాకు టెలికాలర్లో వాట్సాప్లో పెట్టారు. మేము మీకు ఏం టెస్ట్ చేయించుకోవాలి అనేది మేము పెట్టాము, ఏమి స్కాన్ తీయించుకోవాలని పెట్టాము. లోకల్గా ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్కాన్ తీయించుకోమన్నాం, చేయించుకున్నారు. వాళ్ళు కూడా నీట్గా అన్నీ టెస్ట్ చేసేసి నీట్గా ఇచ్చారు. అమ్మ బాగుంది, గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కూడా కాదు ప్రెగ్నెన్సీ, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని చెప్పి ఇచ్చారు. మీకు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు ఎన్ని వారాలు, 12 వారాల 2 రోజులు అని వచ్చింది. డెలివరీ డేట్ కూడా 26 జూలై 2025 డెలివరీ డేటు అనేది ఇక్కడ ఇచ్చేసారు మనం. ఈ డేట్స్ ఇది పైనుండి ఇదేమో మీ నెలసరి డేట్లను బట్టి మీకు డేట్లు ఉంటాయి కదా, నెలసరిలో వచ్చే డేట్ని బట్టి ఇది స్కానింగ్ డేట్ని బట్టి గ్రోత్ స్కాన్, డైలీ స్కానే కాబట్టి ఇది దానికి దీనికి నెల దాటితే అప్పుడు మనం దీన్ని కన్సిడర్ చేసుకోవాలి. దీన్ని నెల దాటకపోతే ఇదే డేట్కి కన్సిడర్ చేస్తాం. ఇది మ్యాక్సిమం, ఇది మినిమం, ఇది డేట్స్. సో మీకు ప్రెగ్నెన్సీ కూడా చక్కగా వచ్చింది, కూడా గర్భసంచిలో వచ్చింది, ట్యూబ్లో రాలే. చాలా మందికి పాపం ట్యూబుల్లో వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు ఐవీఎఫ్లకి వెళ్ళినా కూడా. అలాంటిది మీకు ఐవీఎఫ్కి వెళ్తే అసలు ఫలితమే రాలేదు. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించడమే కాకుండా గర్భసంచిలో వచ్చింది. సో మన ఇంగ్లీష్ మందులు బాగా పనిచేసినాయి అండి. మీకు పనిచేసినాయి లేదు తెలిసే లోపల మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది కదా. అంటే బాగా పనిచేసినాయి, మీరు ఊహించనంత వేగంగా పనిచేసినాయి. సో ఐవీఎఫ్లకి వెళ్ళాలి అనేది కరెక్ట్ కాదు. మన తాతలు ముత్తాతలు బామ్మలు మామూలు అందరూ న్యాచురల్గా ప్రెగ్నెన్సీలు పొందారు. ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా 6 డజన్లు కనొచ్చు న్యాచురల్గా అనేది మనం చెప్పాం. ఆ వీడియోలో ఏమైతే చెప్పామో, ఏదైతే మీరు నమ్మి అక్కడ బెంగళూరు నుంచి ఆల్మోస్ట్ అడ్రస్ మీది బెంగళూరు వైట్ ఫీల్డ్స్, అంజప్ప బిల్డింగ్స్, బసవనగర్ మెయిన్ రోడ్డు, హుడి బెంగళూరు. అక్కడి నుంచి వచ్చారు పాపం, చాలా దూరం. అక్కడి నుంచి వచ్చినందుకు మీకు నిజంగానే మార్పు అవుతుంది. భర్త వయసు 40, భార్య వయసు 34. ఈ వయసు రీత్యా కూడా మీకు అవసరము అని చెప్పి అక్కడ ఐవీఎఫ్లు చేశారు. కానీ ఐవీఎఫ్లు కూడా అంటే సార్ ఈ లాస్ట్ 5-6 years నుంచి బ్లైండ్గా ఎవరు సజెషన్ ఏమన్నా కానీ బ్లైండ్గా అమ్మాయి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి అనే ఒక దూరంలో మీరు ఈ 5 ఏళ్ల నుంచి చాలా తపన పడ్డారు. కానీ ఖర్చు పెడితే ప్రెగ్నెన్సీ రాదు, ఖర్చు పెడితే రాదు. దాని లోపల ఉన్న సమస్యను గుర్తించి తొలగిస్తే డాక్టర్ అట్లీస్ట్ అమ్మా ఈసారి నెక్స్ట్ టైం చేయండి, ఫస్ట్ టైం 60%, 70%, నెక్స్ట్ టైం చేయండి 80% కన్ఫర్మ్ అని చెప్పారు. 100% వస్తే చేస్తామని చెప్పాను. వాళ్ళు ఇవ్వలేదు, నేను వద్దని చెప్పి రిజెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకి 50, 60, 70, 80 అంటున్నారు కానీ 100% ఇస్తే ఏమన్నా చూస్తాం మేడం. సెకండ్ టైం అంటే 80 ఐవీఎఫ్ల వరకే 80%లో పోతా ఉంటాయి. అవును, 80 ఐవీఎఫ్లు ఇమ్మీడియట్లీ నెక్స్ట్ మళ్ళీ ప్లాన్ చేద్దాం అప్పుడే సజెషన్ ఇచ్చేస్తాం. అందుకని మీకు ఇక నమ్మకం లేక అక్కడ ఆపేశారు. ఇక ఐవీఎఫ్లో ఐయుఐలో ఎన్ని ఆపేశారు. అనుకొని ఇక్కడికే వచ్చాం, ఇక న్యాచురల్గా ట్రై చేద్దామని వచ్చారు. ఇక్కడ మనకు అర్థమైందా మీకు ఎందుకు రాలేదు ఎన్నాళ్ళు? 10 ఏళ్ల క్రితమే వచ్చిన ప్రెగ్నెన్సీ వచ్చిన బిడ్డ మళ్ళీ 10 ఏళ్ల పాటు రాకుండా ఎవరు ఇబ్బంది పెట్టారంటే క్రిములు. ఆ క్రిములు అనే దానికి టెస్టులు మనం మాత్రమే చేసాం, ప్రపంచంలో ఏ డాక్టర్ చేయలేదు ఇంతవరకు. మీకు
ప్రపంచంలో విచిత్రం ఏంటంటే క్రిములు అనే దాన్ని ఏ డాక్టరు చెప్పట్లేదు. దానికి టీకా అనేది ప్రపంచంలో ఏ డాక్టరు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు, ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు, ఐవీఎఫ్లు, ఆపరేషన్లని, మందులని సంచులు వాడుంటారు. కానీ ఎక్కడ ఏ డాక్టర్ కూడా క్రిముల గురించి టెస్ట్ చేయట్లేదు. క్రిములకు సంబంధించిన మందులు అనేది భార్యాభర్తలు ఇద్దరికి వాడించట్లేదు. టీకా అనేది భార్యాభర్తలకి ఇద్దరికి వేయటం లేదు. కానీ మనం ఫస్ట్ టైం రాగానే వేసేసాం. రాగానే వేసారు. ఫస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేసింది అదే కరెక్ట్ అది. కాబట్టి ఆ క్రిమే మీకు రావడం వల్ల ఫస్ట్ టైం లేదు, మీకు పెళ్ళైన కొత్తలో లేదు, అప్పుడు లేదు కాబట్టి బిడ్డ పుట్టేశాడు ఇబ్బంది లేకుండా. తర్వాత వచ్చి పడింది. ఆ వచ్చిన క్రిములు తక్కువలో ఉన్నాయి కాబట్టి వచ్చిన బిడ్డను పొడుస్తూ పోయింది, చంపేస్తూ పోయింది. నిలబడినీలా ఏదో ఒకటి అడ్డం పడిపోద్ది. వచ్చినా నిలబడలేదు, పంట రాదు. పురుగుంటే చేలో పురుగుంటే పంట రానిదు, విత్తనాన్ని తినేస్తే పంట రాదు. ఒకవేళ పంట వచ్చినా చీడపీడ పడితే పైరు నాశనం అయిపోద్ది కదా. అలాగే బిడ్డ నాశనం అయిపోయింది, 2 సార్లు పోయాయి. ఇక తర్వాత 9 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి ఇక బాధపడుతూ వస్తున్నారు. అసలు ప్రెగ్నెన్సీ రావట్లా. ఈ 5 ఏళ్ళు అయితే శర మామూలు శర కాదు. ఇక ఐవీఎఫ్లని, ఐయుఐలని చెప్తున్నారు, ఆపరేషన్లు అని చెప్తున్నారు, చేస్తున్నారు తప్ప మీకు క్రిమి అనేది ఎవరు చెప్పట్లా. ఎక్కడ ఏ డాక్టర్ కూడా ఎవరు కూడా ఎవరికీ చెప్పట్లా. ఇది మీ సమస్య కాదు, ప్రపంచంలో కొన్ని కోట్ల మంది సమస్య. కానీ మనం క్రిమి అనేది చెప్పి దానికి సంబంధించిన టెస్ట్ చేసి భర్త భార్యకి ఇద్దరికి మందులు పెడుతున్నాం. 2 నెలల కోర్సు అన్న, కానీ ఏమైంది, మీకు 15 రోజుల కోర్సుకే మీకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఫస్ట్లో ఉన్న క్రిములకే మీరు స్పందించేసింది బాడీ. అయితే మిగతా క్రిములు కూడా ఉన్నాయి కాబట్టి వాటి నుంచి కూడా బిడ్డని కాపాడటానికి 5 నెలల వరకు మీరు జాగ్రత్తగా మన దగ్గర వాడుకోమన్నాం. అందుకే మీరు బెంగళూరులో మీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని చెప్పి వచ్చిన వెంటనే మాకు ఇన్ఫామ్ చేశారు. మేము బ్లడ్ టెస్ట్, స్కానింగ్లు చెప్పాం. అవి రిపోర్ట్లు మాకు వాట్సాప్లో పెట్టారు. అవి చూసి కన్ఫామ్ చేసాం. భర్తలు వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళమన్నాం. అట్లా 2 నెలల నుంచి మీరు మెడిసిన్ తీసుకెళ్తున్నారు. ఈ నెల కూడా మెడిసిన్ తీసుకెళ్ళడానికి వచ్చారు. ఇంతకుముందు 2 సార్లు అబార్షన్ అయింది, అది కూడా దాటింది. ఆ క్రిమి నుంచి మనం కాపాడటం వల్ల ఆ ఫేజ్ కూడా దాటారు. కాబట్టి మీలాగా ఇంకా ఎంతోమంది ఐవీఎఫ్లని, ఆపరేషన్లని లక్షలు ఖర్చు పెడుతున్నారు. బిడ్డ కోసం మీరు తపన పడి ఎన్ని లక్షలైనా పర్లేదని చెప్పి ముందుకెళ్ళి ఆ తల్లి కూడా, మీ భార్య కూడా పాపం ఎంతో ఇబ్బంది పడి నెలకి 50 ఇంజక్షన్లు చేతుల మీద, పొట్టల మీద పొడిపించుకుని, ఆ టైంలో మా దగ్గర పేమెంట్ లేకపోయినా కూడా కార్డు యూజ్ చేసి దాన్ని ఈఎంఐ కట్టాం సార్. ఈఎంఐ కట్టి కూడా చేసిన ఫలితం రాదు. ఐవీఎఫ్ పోవడానికి 1 నెలే పోయింది, ఈఎంఐలు పోవడానికి సంవత్సరం పడుతుంది. మళ్ళీ 1 ఇయర్ ఈఎంఐలు పోవడానికి 1 ఇయర్ పట్టింది. మరి అంత చెర, మరి చెరబడినా రాంది, చివరికి సింపుల్గా వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఎంత ఖర్చు పెట్టామన్నది కాదు, శరీరాన్ని ఎంత గుల్ల చేసుకున్నామన్నది కాదు, లోపల ఉన్న సమస్య ఏంటి అనేది గుర్తుపెట్టే ఒక ఫ్యామిలీ డాక్టర్ని పట్టుకోవాలి మీరు ఫస్ట్. ఆ ఫ్యామిలీ డాక్టర్ని కనపడాలంటే దేవుడు దయ కలగాలి. ఆ వీడియోలో మీ ఆవిడికి మీకు కనబడబట్టి నా వీడియో చూసి ఆ దేవుడి మీద భారం వేసి పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ అని ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈరోజు ఈ ఫలితం పొందగలిగారు. అంతే కదా. పొందడమే కాదండి, చాలా గొప్ప విషయం. మల్లీశ్వర్ గారు, ఆనందరెడ్డి గారు చక్కగా అక్కడి నుంచి బెంగళూరు నుంచి వచ్చి మేము ఫలితం పొందాం, ఇలా ఎంత ఇబ్బంది పడ్డాం. 10 ఏళ్ల క్రితం బిడ్డ పుట్టి 10 ఏళ్ళ నుంచి పిల్లలు పుట్టగా 2 ఐవీఎఫ్లు, 2 ఐయుఐలు చేయించుకుని కూడా బాధలు పడి బిడ్డ పుట్టక బాధపడ్డాం. ఇప్పుడు ఇక్కడ న్యాచురల్గా మందులతో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నామనే సంతోషంతో ఇది మిగతా వాళ్ళకి తెలియాలి. మిగతా వాళ్ళు కూడా బాధలు పడకూడదు. మేము పడిన బాధ, మానసిక వేదన మిగతా వాళ్ళు పడకోకుండా ఈ పద్ధతి తెలుసుకుని వయసు 40 అయినా 34 అయినా మన ఏ వయసు వాళ్ళైనా ప్రెగ్నెన్సీ పొందొచ్చు అని ఇక్కడ డాక్టర్ గారు చెప్తున్నారని నమ్మి చక్కగా ఫలితం కూడా పొంది మీరు కూడా పొందండి అని చెప్పి ముందుకొచ్చి వీడియో ఇచ్చారండి. చాలా గొప్ప విషయం. ఆ దేవుడు మీకు దారి చూపించాడు వీడియో ద్వారా. మళ్ళీ మీ వీడియో ద్వారా 10 మందికి దారి చూపించాలి, ఆ పుణ్యం నా బిడ్డకు దక్కాలి అనే మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు చాలా అభినందనలు అండి ఆనందరెడ్డి గారు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర.